నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎన్ఆర్ సత్యం టీవీ శ్రీకాకుళం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎన్విఎస్ ప్రసాద్ గారు, సత్యం పేపర్ ఎడిటర్. నమస్తే. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో వివాదాస్పదమైన అంశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన వెంటనే కృష్ణా కరకట్ట పైన ప్రజావేదిక అనే ఒక భవనాన్ని, అంటే ఒక సమావేశ మందిరాన్ని కూల్చివేసి అక్కడి నుండి పరిపాలన ప్రారంభించారు. దానికి కొనసాగింపుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే తాడేపల్లిలో వైకాపా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసి పాలనని ప్రారంభించారు. దీన్ని ఏ విధంగా చూడమంటారని, అంటే వీళ్ళు ఒకరిపైన ఒకరు విద్వేషాలని చూపించడం, లేదంటే నేను వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా అణచివేస్తాను అని చెప్పడానికే, లేదా భయపెట్టడానికే, కార్యకర్తలను పార్టీ నాయకులను భయపెట్టడానికే అసలుకి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తమ్ముడు, ఇక్కడ మనం ప్రధానంగా అంటే చాలా రోజుల నుంచి మనం ఈ జర్నలిజం దీంట్లో ఉన్నాం. ఎన్నో ఎన్నికలు చూసాం, ఎంతోమంది నాయకులను చూసాం. కాకపోతే వాళ్ళే అయితే చంద్రబాబు గారిని ఒక 4 సార్లు చూసాం, రాజశేఖర రెడ్డి గారిని 2 సార్లు చూసాం, ఇలాగే తప్ప అయితే రాజకీయాలు అయితే మనం చూస్తుంటే మీకు మన పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలు మనకు వచ్చేసాయి. ఆ సాంప్రదాయం వచ్చేసింది. ఎందుకంటే చాలా ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో పాలకులు అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయడం కోసమే అన్న కాన్సెప్ట్ని పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఎక్కడ లేని అధికారాలు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు కట్టపెట్టడం వల్ల మీకు ఏం చేసినా చెల్లుతుంది అన్న ధీమా అందరిలోని పెరిగిపోయింది. మీరు తమలపాకుతో ఒకటిస్తే మేము పలుపు చెక్కతో 2 ఇస్తాం అన్న సిద్ధాంతానికి వచ్చేసింది. దీన్ని మీరు కక్ష సాధింపనండి, లేదా భయపెట్టడానికి అని చెప్పండి, ఏవైనా చేయండి. వాస్తవానికైతే ఈ రాష్ట్రంలో 2 పర్యాయాలుగా ఇప్పుడు ఇదే రాజకీయం నడుస్తుంది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పాలంటే ఈ రోజులు మారిపోయాయి. అంటే ప్రతి దానికి, అంటే ధర్మం ఏంటి, న్యాయం ఏంటి, చట్టం ఏంటి అనేది లేదు. ప్రతి దానికి కూడా వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ కోణం వాళ్ళకి ఒకటి ఉంది. నువ్వు కొట్టావు కాబట్టి నేను కొట్టడం తప్పే ఉంది అన్న సిద్ధాంతమే తప్ప ఎందుకు కొట్టావు, ఏమిటి, నువ్వు కొట్టావు కాబట్టి నీ మీద నేను చర్యలు తీసుకుంటాను అన్న పద్ధతి లేదు. నువ్వు కొట్టావు, నేను కొట్టేస్తాను, 2 అయితే ఇది ఇక రాను ఇంకా పెరిగిపోతుంది తప్ప తగ్గే వాతావరణం నాకు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కనబడలేదు. అయితే దీనికి అడ్డుకట్టేయాల్సింది చంద్రబాబు గారే. ఎందుకంటే ఆయన మోస్ట్ సీనియర్, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఆటుపోట్లు చూశాడు, దీన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నాడు. ఆయన కానీ దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడితే భవిష్యత్తులో దీన్ని ఈ ట్రాక్ మీద మిగతా ప్రభుత్వాలు నడవడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఇదే అంశాన్ని ఇటీవల ఏదైతే కడపలో ఒక పులివెందల్లో ఒక వైసీపీ కార్యకర్తపై దాడి చేసిన తర్వాత జగన్ కూడా చెప్పాడు, పత్రికా సమావేశం తరపున, మీరు ప్రారంభించారు, దీన్ని వచ్చే ప్రభుత్వం కొనసాగించే విధంగా చేసుకోవద్దు, ఇప్పుడే మీరు మార్పు చేయండి, మార్పు తీసుకురండి, ప్రభుత్వం పాలన పైన ఉండాలి తప్ప కక్ష సాధింపు చర్యలు పాల్పడవద్దు, భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితి దారితీస్తుంది అనేసి హెచ్చరించాడు డైరెక్ట్గా. కానీ నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంది, దాన్ని ఏమంటారంటే, నువ్వు చేసేది తప్పైనా అదో పద్ధతిగా చేయరా అని. ఆ రోజు కరకట్ట కూల్చినప్పుడు విలేకరులు అడిగితే కరకట్ట మీద ఉన్న ప్రజాభవన్ సదనం ఏదో ప్రజావేదికను కూల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే అసలు ఈ కరకట్ట ఇది ఆక్యుపేషన్లో ఉంది, కొట్టేసావు అన్నారు. మంచిదే, ఆయనకు విపరీతమైన 151 సీట్ల మెజార్టీ వచ్చింది, జనాలు విపరీతమైన మోజుతో ఉన్నారు. జగనని వచ్చాడు, జిందా తెలిసిపోతలాగా అన్నిటికీ ఒకటే ముందు మొత్తం పారేస్తాడు, ఇక అంతా నీతివంతమైన పాలన వస్తుంది, ఇలాంటివి క్షమించు అన్నారు. ఆ కరకట్ట మీద
ప్రభుత్వ ధనం అంటే ఎవరిది ప్రజలు కట్టిన పన్నులతో కట్టిన బిల్డింగ్ అయితే కొట్టగలిగారు కానీ ప్రైవేట్ ల్యాండ్లు ప్రైవేటు వ్యక్తులు కట్టిన రిసార్ట్లు కానీ లేదంటే ఈ హాస్పిటల్స్ కానీ ఎందుకు దాని జోలికి వెళ్లకుండా ఆగారు అంటే మీరు చంద్రబాబుని టార్గెట్ చేసే కొట్టారు. ఎందుకంటే అది ఆ ప్రాంతంలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు ఆలయంలోకి వెళ్తే మన మంత్రి సత్యనారాయణ రాజు గారిది ఉంటుంది, గోపరాజు గంగరాజు గారిది ఉంటుంది. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్డ్. బీజేపీ గవర్నమెంట్ లో మోడీ గారికి నేరుగా అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళగలిగే వ్యక్తులు. మీరు వాటి జోలికి వెళ్ళలేదు. మీరు ప్రజాసభను కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు, మెసేజ్ ఇచ్చారు. మరి వెళ్ళండి. మిగతా ఈ మొత్తం ఎక్కడ అనాథరైజ్డ్గా ఉన్నాయో, ఎక్కడ గవర్నమెంట్ భూముల్లో ఉన్నాయో, ఎక్కడ డీపత్తాలు ఆక్రమించుకున్నారు, ఎక్కడ అసైన్ ల్యాండ్లు తీసుకున్నారో తీయండి. నిన్ను తీయలేపారు కదా. ఈరోజు వీళ్ళేం చేశారు, అదే తాడేపల్లిలో వైకాపా భవన్ కొట్టారు. అట్ ద సేమ్ టైం మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఉన్న వైకాపా భవనాలకు అనుమతులు లేవనో, డీవియేషన్ ఉందనో, సైట్లు ఆక్యుపై చేశారనో ఉంది. కానీ వాటి జోలికి రారు. వాళ్ళు అక్కడ అదే కొట్టారు, వీళ్ళు అక్కడ అదే కొట్టారు. సో ఇది టిట్ ఫర్ టాటే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇది మొదట్లో అసలు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన పని లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించాల్సిందే. నేను జైల్లోకి వెళ్ళడానికి చిదంబరం గారు కారణమైతే ఆ వెనకత్తడి చంద్రబాబు గారు ఉన్నారు, నేను చంద్రబాబు గారిని ఏదో చేసేయాలనుకున్నాను. సరే, జైలు విషయం పక్కన పెడితే ప్రజాభవన్ ప్రజా సదన్ కూల్చి మీరు ఏదైనా సాధించారా? చేయలేపారు కదా. ఈ 5 ఏళ్లలో ఏం సాధించలేపారు. మరి ఎందుకు అలాంటప్పుడు దాన్ని కోల్దోయడం? ఆ తర్వాత ఇప్పుడు మన జిల్లాలో ఇక్కడ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర శిలాఫలకాల ధ్వంసం, ఎవరది మున్సిపల్ కమిషనర్ పైన దాడి చేయడం, ఇలాంటివన్నీ ఒక విష సంస్కృతికి బీజం వేసినట్టు. మీకు ఇప్పుడు కాదు, మీకు 2014 నుంచి మీకు అదే జరుగుతుంది. 2014లో మీకు అంతగా అది ఫోకస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్పుడు తెర వెనక కిరణ్ కుమార్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, బీజేపీ కూడా కలిసి ఉంది. సో మీకు ఇది రాలేదు. కానీ మీకు ఆ రోజుల్లో కూడా మీకు గ్రామాల్లో 2గా విడిపోయిన టీడీపీ వైకాపా, అప్పుడు కాంగ్రెస్, ఖచ్చితంగా ఎప్పుడు గొడవలు ఎప్పుడూ ఉన్నాయి. అది ఎన్టీఆర్ గారి హయాంలో ఉన్నాయి, చెన్నారెడ్డి గారి హయాంలో ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి అవి. అయితే ప్రభుత్వం మాది, ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, మా మీద కేసులు రావు, కేసులు పెట్టరు అన్న సంస్కృతి మాత్రం ఈ 2 టర్ముల్లోనే మొదలైంది. 2019 నుండి 24, ఇప్పుడు 24 నుండి కొనసాగే రోజులు ఇది. ఎందుకంటే మీకు తమిళనాడులో ఖచ్చితంగా చిన్నప్పుడే చెప్పేవారు, వీళ్ళు జయలలిత పోలీసులు, వీళ్ళు కరుణానిధి పోలీసులు అని. ఇప్పుడు కూడా ఇక్కడ వ్యవస్థ అలాగే ఉంది, ఉద్యోగుల దగ్గర నుంచి పోలీసుల దగ్గర నుంచి అంతే. ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మీకు త్రిపులారు ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు? రఘురామకృష్ణరాజు మీద, రఘురామకృష్ణరాజు గారు త్రిపులారు, అదే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు? ఆ రోజుల్లో కదా, ఆ రోజుల్లో సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించలేదు. లేదు, ఆ కేసు వేరు, అదే తప్పు. అంటే ఏదైతే గుంటూరు సూపరింటెండెంట్ ఉన్నారు, అసలు దెబ్బలు కావు ఇది అని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. అదే ఇక్కడ నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మన లోకల్ ఎగ్జాంపుల్తో నీకు చెప్తాను, లోకల్ పీపుల్ కనెక్ట్ అవుతారు. వాస్తవానికి ఆయన పట్టుకెళ్ళి చీకటి గదిలో బంధించి కొట్టారు అనేది ఆయన కంప్లైంట్ అయితే, ఆయనకి గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పట్టుకెళ్లారు. దానికి 3 డాక్టర్లు, 3 విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ రాయమన్నారు న్యాయస్థానం ఆదేశాలతో. అయితే వీళ్ళు 3 నిపుణులు ఇచ్చిన రిపోర్టు, కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్టు వేరు. రఘురామకృష్ణరాజు గారు మీరు ఏదైతే డాక్టర్లు చెప్పారో వాళ్ళ రిపోర్టు పూర్తి అయిపోయింది, మీకు నివేదిక ఇస్తారు, మాకు బెయిల్ కావాలి అని చెప్పి ఆయన తరపు లాయరు కోర్టులో అప్పీల్ చేస్తే అప్పుడు కోర్టు సెలవుల్లో ఉంది. ఈయన కోసం ప్రత్యేకంగా బెంచ్ వచ్చింది. బెంచ్ వచ్చిన తర్వాత రిపోర్ట్ రాలేదని పోలీసులు చెప్పారు. మళ్ళీ 1 గంట వాయిదా వేశారు.
మళ్ళీ గంట తర్వాత మళ్ళీ రాలేదు. మళ్ళీ మరో 2 గంటలు వాయిదా వేశారు. లాస్ట్కి సాయంత్రం జడ్జిలే చిరాకైపో వస్తుందా రాదా అంటే ఏదైతే కోర్టు 3 నిపుణులు వేయమందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాకుండా వేరే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాంతో ఈ డబ్బులు కావని కోర్టు ఆటోమేటిక్ గా భావించింది. కోర్టు కావాలని సాక్ష్యం ఇక్కడ కూడా మీకు లోకల్ చెప్తానన్నాను కదా, శ్రీకాకుళం యూనివర్సిటీలో నిమ్మ వెంకట్రావు వీసీగా ఉన్నప్పుడు నిమ్మ వెంకట్రావు చేసిన హయాంలో చేసిన ప్రతి కథనాలని ప్రతి అవినీతిని మన సత్యం పత్రిక బయటపెట్టింది. దాని మీద హెచ్చర్లకు చెందిన ఒక వ్యక్తి గౌరవ లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు. చేస్తే దాని మీద ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ డాక్టర్ కృష్ణమూర్తి అండ్ డాక్టర్ శామ్యూల్ రంగనాథన్ అని ఇద్దరు నియమించారు. వీళ్ళిద్దరూ ఒక 45 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఈ 45 పేజీల రిపోర్టు పూర్తిగా నిమ్మ వెంకట్రావు ఆయన శిష్యుడు అవినీతికి పాల్పడ్డారని ప్రతి దానికి ఒక ఆధారం సమర్పించి గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. ఇంటర్న్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హానరబుల్ లోకాయుక్తకి పంపాలి ఆయన సైన్ చేసి. ఈలోగా వీళ్ళు ఏం చేశారో తెలియదు కానీ వెంటనే ఈ రిపోర్ట్ని తొక్కిపెట్టేసి నజీర్ అహ్మద్ అని అక్కడ వేరే జాయింట్ డైరెక్టర్ కేడర్లోనో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో మరొక 2 సభ్యులను వేసి టపమని ఒక 12 పేజీల రిపోర్టు యూనివర్సిటీలో కూర్చొని రాసి సబ్మిట్ చేశారు. లోకాయుక్తకి అదే వెళ్ళింది. లోకాయుక్త ఈ కేసులో అంత బాగానే ఉంది, ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం నిమ్మ వెంకట్రావు పర్ఫెక్ట్ ఇచ్చింది. కానీ ఆ పాత రిపోర్ట్ అక్కడ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు రామకృష్ణరాజు రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ ఏమంటే మీరు కింద కోర్టులో అడిగారా అని అడిగారు. సుప్రీంకోర్టు లేదండి అది హైకోర్టుకి వెళ్ళండి అన్నది. అందుకు హైకోర్టు సుప్రీంకోర్టు కల్పించుకోలేదు, వద్దనేది ఆ విషయంలో తప్ప రఘురామకృష్ణరాజు కేసు అసలు డబ్బులే లేవని సుప్రీంకోర్టు ఎక్కడా వ్యాఖ్యానించలేదు, ఇందులో జోక్యం చేసుకోలేదు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఆయన ఆ రోజు వేసిన తర్వాత పిటిషన్ 2 ఏళ్ళ తర్వాత మొన్న వచ్చింది అది విచారణకి. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు సొంతంగా సిఐడితో ఎంక్వైరీ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాత రిపోర్ట్ తీస్తారు, అవి కొట్టిన డబ్బులా కావా వాళ్ళు ఏదైతే రాస్తారో అది వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఆయన చేస్తారో తెలియదు కానీ గట్టి సెక్షన్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి దీనిలో డైరెక్ట్ ఇన్వాల్వ్ అది ప్రూవ్ చేయడం ఇవన్నీ అవ్వదు. ఏదేమైనా ఈ కేసులో ఎవరైతే ఉంటారో పోలీసులు అక్కడ పెద్దగా ఒరిగేది ఏముండదు. ఏదో పెట్టాము, చేసాము, చూసాము, ఏదో కొంత మనం అనుకున్నట్టు కొన్ని రోజుల పాటు అంతే లేదు. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇందులో నిజంగా పోలీసులే దోషులైతే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడితే ఇక నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు కొమ్ము కాయడం మానేస్తారు. ఎవరికో ఒక పెద్ద అధికారికి ఇందులో ఏదైనా ఒక కేసులో ఇందులో వీళ్ళ పాత్ర ఉంది అని ప్రూవ్ అయిపోయి శిక్ష పడిపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో అప్పుడు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉండి వాళ్ళు కానీ ఆదేశించిన మేరకు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకెళ్ళిపోవడం, దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టడాలు, చీకటి లాకప్లో చెదగొట్టాలు ఇవన్నీ ఆగిపోతాయి. సార్ మీరు 5 ఏళ్ళు ఉంటారు పోతారు, ఇక్కడ ఉద్యోగాలు చేయాలన్న ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ట్వీట్ నడుస్తుంది, మన జన సైనికులు పెట్టింది. పవన్ తలుచుకుంటే 102 23 అవుద్ది, పవనే రంగంలో దిగితే 151 11 అవుద్ది అని. అది అవగాహన లేనితను. అదే అంటే ఇప్పుడే అది కొంచెం లేదు. మీరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ ఆయన పూర్తిగా చంద్రబాబుతోనే ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2024 కూడా 2029 కూడా 2029 ప్రస్తావించినా వాళ్ళు గెలిచినా గెలవకపోయినా ఆయనతోనే సెయిల్ అవుతాడు. మేనేజ్మెంట్ చేయడంలో, రిలేషన్ మెయింటైన్ చేయడంలో, పిఆర్ పబ్లిక్ రిలేషన్లో చంద్రబాబు నాయుడు గారికి మించిన నాయకుడు ఈ దేశంలో లేడు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్తోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన బహిరంగంగానే పబ్లిక్ వేదిక మీద వార్నింగ్ ఇచ్చాడు, మీరు సీఎం అని అరుస్తారు, మీ కింద మనకు ఓట్లేసే వరసే రాదు. సో ఇవన్నీ అని దీనికోసం అయితే పట్టించుకోనక్కర్లేదు. ఈ చర్చ ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.